ప్రకాష్ రాజ్ ట్వీట్ల పరంపర కొనసాగుతూనే ఉంది. జస్ట్ ఆస్కింగ్ పేరుతో సమకాలీన అంశాలపై తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపైన స్పందించారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. నిన్న మొన్నటి వరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై ట్వీట్స్ మొదలుపెట్టారు. రెండు రాష్ట్రాల్లో ఏ రాజకీయ నాయకుడు అయినా సరే సినీ ఇండస్ట్రీకి సంబంధించి కామెంట్ చేస్తే ప్రకాష్ రాజ్ వెంటనే సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు. లడ్డూ వివాదం మీద పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ గాలి తెలంగాణ వైపు మళ్లింది. ప్రకాష్ రాజ్ ట్వీట్ల పరంపర కొనసాగుతూనే ఉంది. జస్ట్ ఆస్కింగ్ పేరుతో సమకాలీన అంశాలపై తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపైన స్పందించారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. నిన్న మొన్నటి వరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై ట్వీట్స్ మొదలుపెట్టారు. రెండు రాష్ట్రాల్లో ఏ రాజకీయ నాయకుడు అయినా సరే సినీ ఇండస్ట్రీకి సంబంధించి కామెంట్ చేస్తే ప్రకాష్ రాజ్ వెంటనే సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు. లడ్డూ వివాదం మీద పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ గాలి తెలంగాణ వైపు మళ్లింది. ప్రకాష్ రాజ్ ట్వీట్ల పరంపర కొనసాగుతూనే ఉంది. జస్ట్ ఆస్కింగ్ పేరుతో సమకాలీన అంశాలపై తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపైన స్పందించారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. నిన్న మొన్నటి వరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై ట్వీట్స్ మొదలుపెట్టారు. రెండు రాష్ట్రాల్లో ఏ రాజకీయ నాయకుడు అయినా సరే సినీ ఇండస్ట్రీకి సంబంధించి కామెంట్ చేస్తే ప్రకాష్ రాజ్ వెంటనే సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు. లడ్డూ వివాదం మీద పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ గాలి తెలంగాణ వైపు మళ్లింది.